పథకాలన్నీ ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనవి. ఒక ఈ రోడ్డు ఒకటి అది గవర్నమెంట్ వేసింది, ఇది మామూలుగా ఇల్లు వేసింది. ఆ పక్క బజార్లో మటుకు వేయలే రోడ్లు. జగన్ రాడు అధికారంలోకి, చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం సరేలే, ఇంక అవకాశం అంటే ఎవరు అదృష్టం వాళ్ళది. అంతే మరి, ఆయన అదృష్టం ఎట్టుంది, ఈయన అదృష్టం ఎట్టుందో. ఈయన చేసే పథకాలు మటుకు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకి వెళ్ళి చేసాడు, అక్కడ మెజారిటీ అనేది ఏమీ రాలేదు, బెర్లకు వచ్చినంత కూడా రాలేదు. అవును, అదే ఎఫెక్ట్ అక్కడ ఉండిద్ది అంటారు పవన్ కళ్యాణ్కి. ఇక్కడ ఏముంటుంది, అక్కడ ఉంటేమో ఇక్కడ లేదు. ఆయన డిపాజిట్లు కూడా రావంటారు ఇక్కడ లేవులే, తక్కువే. ఎందుకంత అభిమానం జగన్ అంటే మీకు? జగన్ అంటే అభిమానం అంటే ఆయన చేసిండు, వాళ్ళ నాన్న కూడా చేసిండు బాగానే. అది ఇంకా ఆయన ఒకటి ఎలగొట్టు ప్రాజెక్ట్ నీళ్ళు గిన వదిలితే అందరికి బాగానే ఉంటుంది, అదొకటి బాగుండిద్ది అంట. మళ్ళీ అయితే మార్పు అనేది రావాలంటారు ఎమ్మెల్యేగా, ఇక్కడ మార్పు. ఎమ్మెల్యే పనులు చేయటంలే, మార్పు రావాలంటారు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యేగా మార్పు వస్తేనే, లేకుంటే ఎమ్మెల్యే మటుకు పని చేయటం. జగన్ పైన జగన్ రావాలా. ఓకే బాబు, వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నాం? ఏదైనా ఆయన అయితే చేస్తుండు, ఏడనేమో కింద ఏడులోకి చేయటానికి ఇల్లు చేయటంలో సరిగ్గా. ఎమ్మెల్యే చేస్తే కదా ముందు. ఇప్పుడు ఆయన ఏం చదువుతుండే, ఎమ్మెల్యే ఇంటింటికి పోయి తిరిగి చేయమంటుండే. అసలు వీళ్ళు వచ్చి చేస్తుర్రా, ఏడు చేస్తారు వీళ్ళు చేయటంలే. వాలంటీర్లు ఇంటింటికి వాలంటీర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే. మళ్ళా పథకాలు అన్ని అంతలే, చాలా వరకు ఇబ్బంది లేదు. ఉపయోగపడే పథకాలు ఉండయి కానీ కొన్ని అయితే వేస్ట్ ఉండయి కొన్ని. అంతేగా ఇప్పుడు ఈ 34 వీళ్ళందరికి ఎందుకయా ముందు మేను వేస్ట్ పథకాలు అంతే లెక్క. ఇప్పుడు ఒక రైతుకు ఇంకోటి పెట్టు, ఇబ్బంది లేదు. అది బాబాయ్, అధికారం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు, దాని గురించి ఏమంటారు? చంద్రబాబు అంటే సర్వేలే, మనం మొక్కలం కాదుగా, ఎన్నుకోరంటే. ఎందుకంటే సర్వే వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నట్లయితే రోడ్లు కానీ, కరెంట్ కానీ, వాటర్ సప్లై కానీ ఎలా ఉంది? కరెంటు బాగానే ఇస్తుందిలే. మళ్ళా కరెంట్ వేయలేదా, బాగానే ఉంది. కానీ కింద ఏడున్న వాళ్ళు రోడ్లు, ఇంట్లో ఊర్లో ప్రాబ్లాలు కొద్దిగా ఉండయి. అది ముందు మంచిగా అయితే జగన్ ప్రభుత్వమే బాగుందంట ప్రస్తుతానికి అయితే. పైన అనేది సరేలే, ఇప్పుడు ఎవరు పిచ్చి ఎవరికి ఉంటుంది లెక్క ఒకళ్ళది, కానీ దాని లెక్క దానికి జగన్ ప్రభుత్వం బాగుందంట అంతే. అది ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు బాబాయ్. ప్రతి 6 గంటలకు వచ్చేసి పింఛన్ తెల్లారు డోర్ కొట్టిచ్చేస్తున్నారు బాబాయ్. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇప్పుడున్న వ్యవస్థకి వాలంటీర్లు ఉపయోగవంతమైన, ప్రజలకు ఉపయోగవంతమైన, ముఖ్యమైనది ఇది. ముఖ్యమైనది అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాము అంటున్నారు, దాని గురించి ఏమంటారు? సరే, ఎవరికి అదృష్టం అంటే వాళ్ళు వస్తారు, మనకు చెప్పేది కదా, ప్రజలు ఇది ఉంటుంది కదా. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? పర్లేదు, బాగానే చేస్తున్నాడు. ఊరికి వెళ్ళటం, సమస్యలు ఏదైనా తెలుసుకోవటం. పథకాల పరంగా ఎలా ఉన్నాయి జగన్ పెట్టిన పథకాలు? నవరత్నాలు అన్నీ బాగానే ఉన్నాయి, దాని మీద అన్నీ అందుతున్నాయి. ఈ పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారో ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారు? ఈ గవర్నమెంట్లోనే ఎక్కువ పథకాలు అందినాయి జనాలు. పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణ వెళ్ళి పోటీ చేశాడు, బరిలకు కూడా వచ్చినంత మెజారిటీ రాలేకపోయింది ఆయనకి. అదే ఎఫెక్ట్ ఇక్కడ ఉండిద్ది అంటారు ఆయనకి? ఆ ఎఫెక్ట్ ఎప్పుడైనా ఉంటుంది పవన్ కళ్యాణ్కి. ఇక్కడ లేదు, అసలు ఎంట్రన్స్ లేదు. పవన్ కళ్యాణ్ వేస్ట్. కింద స్థాయిలో వాళ్ళు అయితే కలుసుకున్నారు, కింద స్థాయిలో పెద్ద ఇబ్బందిగా ఉండదు. జగనే రావాలంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? జగన్ బెస్ట్ అనిపిస్తుంది. అభివృద్ధి పరంగా బాగానే ఉందా బాబాయ్? అభివృద్ధి బాగుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటా. అవునా బాబాయ్? సో అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఓకే, జగన్ వస్తే ఫైన్గా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మళ్ళీ రెండోసారి? నేను బాగా చేస్తున్నాడని. పథకాలు అందినాయా మీకు? అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఊరు? బాగానే ఉంది. మార్కాపురంలో ఎమ్మెల్యే ఎవరు? నాగార్జున రెడ్డి. ఎలా చేస్తున్నారు పనులు? ఆయన చేద్దాని కాడికి ఆయన చేస్తుండే, వచ్చిన పనుసుని బట్టి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తాం. వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నామా, వాళ్ళు మన దగ్గరికి? వాళ్ళే మన దగ్గరికి వస్తారు. చేస్తున్నారు సదుపాయాలన్నీ మంచిదే అంటారా వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మనకి? మంచిదే, సౌకర్యంలో ఉంటుంది, మంచిదే, అందరికి అందుబాటులో ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం, దాని గురించి ఏమంటారు? ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుందిలే, వాళ్ళు అంటారు, వీళ్ళు మాది అంటారు. అది కళ్యాణ్ గురించి ఏమంటారు? అక్కడ తెలంగాణ ఎలక్షన్ జరిగినాయి, డిపాజిట్లు కూడా రాలేదు, బరిలకే ఎక్కువ వచ్చినాయి ఆయన మీద, మరి దాని గురించి ఏమంటారు? ఏడైనా అంతే, టీడీపీలో ఆయన కలుపుకోవటమే దరిద్రం. ఆయన లేకుండా ఉంటే పైన అయితే బాగానే ఉంది, వాళ్ళిద్దరు కలుసుకోవటం. కింద స్థాయిలో కార్యకర్తలకు ఇబ్బందిగా ఉంది, ఎవడు పెత్తనం చలాయించాలని వీళ్ళు పెత్తనం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేసుకుని వస్తున్నారు, జగన్ మీదకి ఓడిస్తారంటారా? ఏమో ఎట్లా చెప్తాం మనం?
ఓడిస్తారు. ప్రజల నాడిని బట్టి అదే ఇలాంటి పథకాలు ఏ గవర్నమెంట్ నుంచి చూసారు, ఇదే గవర్నమెంట్ లో చూస్తున్నారు? ఇదే గవర్నమెంట్. ఇదే గవర్నమెంట్. సో అంతా ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయా? బాగానే ఉంది కానీ కొద్దిగా అదే కాకపోతే ప్రాజెక్టులు అట్లాంటి పెద్ద రైతులకి వాటర్ సప్లై చేస్తే శాశ్వతమైన పథకాలు లేకుండా చేసిండు. ఈ చిన్న చిన్న ఇచ్చుకుంటా అది చేస్తే ఎన్నో రైతుకి శాశ్వతమైన పనులు అవి కూడా ఎవరికైనా అందరికి బాగుంటాయి. ఏది బాబు వినుకొండ ప్రాజెక్ట్ ఇది మన ఎలుగొండ డ్యామ్ లాగా పెద్దది ఉంది. పెద్దది కట్టి అది శ్రీశైలం నుంచి రావాలా టెండర్లు బెజ్జం వేసి. ఓకే. అవి బెజ్జాలు కాలేదంటున్నారు. ఇక్కడ ఊర్లు ఉండే ఒక 5-6 ఊర్లు దాంట్లో కూడా బయటికి పోయాయి. వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తే గానీ ఓకే కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న చిన్న అన్ని ఇస్తున్నాడు కానీ అసలు అది అయితే గానీ మా జిల్లాకు సస్యశ్యామలంగా ప్రాజెక్ట్ బాగుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది అంటారు. అది ఓకే బ్రో.